వెల్కమ్ టు ఎడిటెక్ తెలుగు. ఈరోజు మనం ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్ గురించి తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మనం ఆల్రెడీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ బేసిక్స్ నుంచి క్లాసెస్ చెప్తున్నాం. సో మీరు కంప్లీట్ బిగినర్ అయ్యి ఉంటే ఒకసారి సెషన్స్ అన్నీ గో త్రూ అవ్వండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ మన సెషన్స్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఈ వీడియో పర్టికులర్గా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ని అర్థం చేసుకోవడం. జనరల్లీ ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక క్లిప్ ఉంది, ఈ క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో నాకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ టైమ్ లైన్లో ఏ క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకోకపోతే నాకు ఇక్కడ ఆప్షన్స్ ఏం కనపడవు. ఎప్పుడైతే నేను ఒక పర్టికులర్ క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఇప్పుడు నేను 002 అనే క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నా, దానికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ మనకు కనిపిస్తున్నాయి. అందులో మోషన్లో పొజిషన్, స్కేల్, రొటేషన్, యాంకర్ పాయింట్, యాంటీ ఫ్లిక్కర్ అని ఒకటి ఉంటుంది, అది పెద్దగా వర్క్ అవ్వదు. అండ్ క్రాప్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒపాసిటీ, ఇలా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను ఇంకొక క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నా ప్లే హెడ్ బార్ అనేది ఈ క్లిప్ మీదే ఉంది, బట్ నేను సెలెక్ట్ చేసుకుంది 003 అనే క్లిప్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ నాకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ ప్రాపర్టీస్తో మనం జనరల్గా ఎలా వర్క్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా లాంగ్ షాట్ ఉంది, సో నాకు ఇంత లాంగ్ షాట్ అవసరం లేదు. ఈ పర్టికులర్ షాట్నే నేను కొంచెం జూమ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అలా జూమ్ చేయాలి అంటే ఈ పర్టికులర్ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో స్కేల్ అని ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది. దీని డిఫాల్ట్ వాల్యూ 100 ఉంటుంది. సో ఇప్పుడు ఈ 100 అనే వాల్యూని మనం చేంజ్ చేయాలి అంటే 2 వేస్లో చేంజ్ చేయొచ్చు. ఒకటి, ఆ 100 అనే వాల్యూ మీద క్లిక్ చేసి రిలీజ్ చేస్తే మనకి ఇలా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను 100 కంటే వాల్యూ తక్కువ పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 60 అని వాల్యూ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడైనా ఎంటీ స్పేస్లో క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి నా ఇమేజ్ అనేది చిన్నగా అయిపోయింది. లేదు, ఇప్పుడు ఈ వాల్యూ నేను 100 కంటే ఎక్కువ పెడుతున్నా, 150 అని ఎంటర్ చేసి జస్ట్ ఎంటీ స్పేస్లో క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి నాకు ఇమేజ్ అనేది జూమ్ అయిపోయింది. ఇలా మనం ఒక పర్టికులర్ వాల్యూని ఎంటర్ చేసి మన విజువల్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. లేదు, మీకు వాల్యూ తెలియదు, ఎంత పెట్టాలి ఏంటి అనేది మీకు ఎగ్జాక్ట్గా వాల్యూ తెలియదు, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ వాల్యూ ఏదైతే ఇప్పుడు 150 అని వాల్యూ ఉందో ఆ వాల్యూ మీద నేను కర్సర్ ప్లేస్ చేసి మౌస్లో లెఫ్ట్ క్లిక్ని క్లిక్ చేసి అంతే హోల్డ్ చేస్తా. హోల్డ్ చేసి ఇప్పుడు నా మౌస్ని జస్ట్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ అలా మూవ్ చేస్తూ ఉంటే నాకు అక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ నాకు ఇక్కడ విజువల్ మ్యానిపులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నేను ఇలా జూమ్ చేసే కొద్దీ అంటే వాల్యూ పెంచే కొద్దీ నాకు ఇలా జూమ్ అవుతుంది. లేదు నాకు ఇంత జూమ్ అవసరం లేదు, తగ్గించుకోవాలి అంటే నా మౌస్ని నేను లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నా, అంతే క్లిక్ చేసి హోల్డ్ చేయాలి. రిలీజ్ చేస్తే మళ్ళీ ఆగిపోతుంది. కరెక్ట్గా కర్సర్ అనేది వాల్యూ మీద ప్లేస్ చేసి మనం మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేసి అంతే హోల్డ్ చేసి దెన్ మౌస్ని ఇలా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మూవ్ చేస్తుంటే అకార్డింగ్లీ వాల్యూ చేంజ్ అవుతుంది. మనం సాటిస్ఫై అయ్యేంత వరకు, ఇక్కడ వరకు నాకు నచ్చింది అనుకోండి, ఇలా నేను ఉంచుకోవచ్చు. ఇలా స్కేల్ ప్రాపర్టీ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ పొజిషన్ అనే ప్రాపర్టీ ఉంది. ఇందులో నాకు 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి హారిజంటల్ పొజిషన్, ఇంకొకటి వర్టికల్ పొజిషన్. సో ఇప్పుడు ఈ హారిజంటల్ పొజిషన్ అనేది నేను మౌస్ తోటి క్లిక్ చేసి హోల్డ్ చేస్తున్నాను, దెన్ రైట్కి మూవ్ చేస్తుంటే నాకు ఇమేజ్ అనేది రైట్ సైడ్ జరుగుతుంది. సో నేను ఎక్కువ మూవ్ చేస్తే ఇమేజ్ మొత్తం మూవ్ అవుతుంది. అండ్ ఒక టైం తర్వాత అలా బ్లాక్ స్క్రీన్ రావడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇమేజ్ అక్కడి వరకే ఉంది కాబట్టి. ఇలా మనం పొజిషన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు హారిజంటల్గా. వర్టికల్గా కంట్రోల్ చేయాలంటే ఇక్కడ సెకండ్ వాల్యూ ఉంది. ఈ సెకండ్ వాల్యూతో మనం వర్టికల్గా పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లెస్సే నాకు కరెక్ట్గా సెంటర్లో కావాలి అంటే నేను కొంచెం హారిజంటల్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా స్కేల్, పొజిషన్ అనేది వర్క్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి స్కేల్లో యూనిఫామ్ స్కేల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యి ఉంటుంది. సో దీన్ని మనం డిజేబుల్ చేస్తే ఇప్పుడు చూడండి నాకు స్కేల్ హైట్, స్కేల్ విడ్త్ అని 2 ప్రాపర్టీస్ ఎనేబుల్ అయినాయి. సో దట్ మీరు ఓన్లీ హైట్ని మ్యానిపులేట్ చేయొచ్చు ఆర్ ఓన్లీ విడ్త్ని మ్యానిపులేట్ చేయొచ్చు. లేదు మీకు ఎలా వద్దు, నార్మల్గా యూనిఫామ్గా మ్యానిపులేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ యూనిఫామ్ అనే స్కేల్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఓన్లీ ఒకటే వాల్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ రొటేషన్. ఈ రొటేషన్ అనే వాల్యూ డిఫాల్ట్గా 0లో ఉంటుంది. ఈ రొటేషన్ మీద నేను క్లిక్ చేసి రైట్ సైడ్ మూవ్ చేస్తే క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అంటే నెగిటివ్ నెంబర్లోకి తీసుకెళ్తే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని మ్యానిపులేట్ చేస్తున్నా. నాకు ఎగ్జాక్ట్గా మళ్ళీ ప్రీవియస్గా ఎలా ఉందో అలా కావాలి అంటే ఒకటి మనకు ఒరిజినల్ వాల్యూ తెలిసి ఉండాలి. దీని ఒరిజినల్ వాల్యూ 0. నేను క్లిక్ చేసి 0 అని ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మనకు ఒరిజినల్ వాల్యూ తెలియలేదు అనుకుంటే మనకి ఇక్కడ రీసెట్ బటన్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక రివర్స్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ రీసెట్ బటన్ ఉంటుంది. అండ్ ఇండివిజువల్ ప్రాపర్టీస్కి రీసెట్ బటన్స్ ఉంటాయి. నేను ఓవరాల్ రీసెట్ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసిన స్కేలు, పొజిషన్ మొత్తం రీసెట్ అయిపోతాయి.
లేదు నేనిప్పుడు స్కేల్ అడ్జస్ట్ చేశాను అండ్ పొజిషన్‌ని కూడా చేంజ్ చేశా. ఇప్పుడు నేను ఓన్లీ పొజిషన్‌ని రీసెట్ చేయాలంటే పొజిషన్ రీసెట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నాకు ఓన్లీ పొజిషన్ రీసెట్ అవుతది. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ యాంకర్ పాయింట్‌ని అర్థం చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. యాంకర్ పాయింట్ ఫండమెంటల్‌గా ఏం చేస్తది అనేది చూద్దాం. నేను ఈ మోషన్ మొత్తాన్ని రీసెట్ చేస్తున్నా. నాకు ఇమేజ్ ఇలా కనిపిస్తుంది. సో, ఈ యాంకర్ పాయింట్‌ని మనం చూడాలి అంటే ఇక్కడ మోషన్ అని కనిపిస్తుంది కదా! ఈ మోషన్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మధ్యలో మీకు ఒక చిన్న బ్లూ కలర్ డాట్ ఒకటి కనిపిస్తుంది సర్కిల్ లాగా అండ్ ప్లస్ సింబల్ తోటి. సో, దీన్ని యాంకర్ పాయింట్ అంటాం. ఈ యాంకర్ పాయింట్ ఏం చేస్తది? ఎలా వర్క్ అవుతది? అనేది క్లారిటీ తెచ్చుకోవడం వెరీ వెరీ క్రూషియల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ చేస్తున్నా. అంటే స్కేల్ ప్రాపర్టీని యూజ్ చేసి నేను ఇమేజ్‌ని జూమ్ చేస్తున్నా. నాకెక్కడ జూమ్ అవుతుంది? యాంకర్ పాయింట్ ఎక్కడుందో అక్కడికి జూమ్ అవుతుంది. నేను మళ్ళీ రీసెట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్ మూవ్ చేయాలి అంటే నేను కీబోర్డ్‌లో ఏమి హోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ నా మౌస్ కర్సర్‌ని ఆ యాంకర్ పాయింట్ మీదకి తీసుకురాగానే మీకిలా జస్ట్ ఒక సింబల్ కనిపిస్తూ ఉంటది యాంకర్ పాయింట్ సింబల్. ఇప్పుడు మౌస్ తోటి క్లిక్ చేసి హోల్డ్ చేసి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ బైక్ ఉంది కదా! ఈ బైక్ దగ్గర యాంకర్ పాయింట్‌ని ప్లేస్ చేసి ఇప్పుడు స్కేల్‌ని నేను పెంచడానికి ట్రై చేస్తున్నా. నాకెక్కడికి జూమ్ అవుతుంది? ఇంతకుముందు ఆ పర్సన్ దగ్గరికి జూమ్ అయింది. ఇప్పుడు యాంకర్ పాయింట్ బైక్ దగ్గర ఉంది కాబట్టి బైక్ దగ్గరికి జూమ్ అవుతుంది. సో, నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నా. యాంకర్ పాయింట్ కూడా రీసెట్ అయిపోయింది. అండ్ ఇదొక కేస్. అంటే యాంకర్ పాయింట్ ఎక్కడుంటే నేను స్కేల్ వాల్యూ యూజ్ చేసినప్పుడు అక్కడికి నాకు జూమ్ అవుతది. అండ్ ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నా. అండ్ రొటేషన్ కూడా చూడండి ఆ యాంకర్ పాయింట్‌ని సెంటర్ చేసుకొని అదొక హుక్ పాయింట్, బేస్ పాయింట్ లాగా చేసుకొని దాని చుట్టూ రొటేట్ అవుతుంది. నేను రీసెట్ చేస్తున్నా. ఇప్పుడు ఇదే యాంకర్ పాయింట్‌ని నేను క్లిక్ చేసి హోల్డ్ చేసి ఇలా టాప్ కార్నర్ ఉంది కదా! సో, కంట్రోల్ హోల్డ్ చేస్తే నియర్ బై ఎళ్ళినప్పుడు నాకు కరెక్ట్‌గా కార్నర్‌లో అది స్నాప్ అయిపోతది. కంట్రోల్ హోల్డ్ చేస్తే స్నాప్ అవుతది. సో, ఇప్పుడు నేను రొటేషన్ చేంజ్ చేస్తున్నా. నాకెక్కడి నుంచి రొటేట్ అవుతుంది? సో, ఆ యాంకర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అదొక హుక్ లాగా ఉంటుంది. ఆ హుక్ నుంచి మనకి ఇమేజ్ దాని చుట్టూ రొటేట్ అవుతుంది చూడండి. కంట్రోల్ నేను జెడ్ అయినా చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్ ఇక్కడ ఉంది కదా! నేను మళ్ళీ మూవ్ చేస్తూ కంట్రోల్ హోల్డ్ చేస్తే నాకిలా స్నాప్ పాయింట్స్ ఉంటాయి. ఈ స్నాప్ పాయింట్స్ దగ్గరికి రాగానే అది ఆటోమేటిక్‌గా స్నాప్ అవుతది. నాకు కరెక్ట్‌గా మళ్ళీ సెంటర్‌లోకి తీసుకురావాలంటే కంట్రోల్ హోల్డ్ చేసి నియర్ సెంటర్‌కి తీసుకురాగానే చూడండి ఆ సెంటర్‌లో నాకలా స్నాప్ అయిపోతది. సో, నేను నార్మల్‌గా కంట్రోల్ ఏమీ హోల్డ్ చేయకుండా మూవ్ చేస్తే అది ఫ్రీ ఫార్మ్. అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను అలా మూవ్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ దగ్గరకొచ్చిన తర్వాత ఆ పాయింట్ దగ్గర కరెక్ట్‌గా దాన్ని స్నాప్ చేయాలి. ఆర్ సెంటర్‌లో కరెక్ట్‌గా దాన్ని స్నాప్ చేయాలి అంటే కంట్రోల్ హోల్డ్ చేసి సెంటర్ దగ్గరికి తీసుకురాగానే నాకలా స్నాప్ అయిపోతది. ఓకే. అండ్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్‌ని నేను కరెక్ట్‌గా ఈ టాప్‌లో తీసుకొచ్చి కంట్రోల్ హోల్డ్ చేశా. అక్కడ స్నాప్ అయిపోయింది. ఇప్పుడు నేను రొటేట్ చేస్తుంటే అక్కడ హుక్ లాగా ఆ యాంకర్ పాయింట్‌ని ఒక హుక్ చేసుకొని దాని చుట్టూ రొటేట్ అవుతుంది. కంట్రోల్ జెడ్ లేదు. నేను స్కేల్ వాల్యూ పెంచినా గానీ అక్కడ దాన్నొక హుక్ చేసుకొని దానిని బేస్ చేసుకొని నాకు స్కేల్ అనేది పెరుగుతుంది. కంట్రోల్ జెడ్ అండ్ నేను మళ్ళీ దీన్ని సెంటర్‌కి తీసుకురావాలి అంటే కంట్రోల్ హోల్డ్ చేసి సెంటర్‌కి తీసుకొచ్చేస్తా. ఇలా మనకి పొజిషను, స్కేలు, రొటేషను, యాంకర్ పాయింట్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ యాంటీ ఫ్లిక్కర్ అని ఒకటి ఉంటుంది. ఇది మోస్ట్‌లీ మనకంత యూజ్‌ఫుల్ ఉండదు. జనరల్లీ ఎప్పుడైనా వీడియోస్ తీసేటప్పుడు ఫ్లిక్కరింగ్ వస్తే ఆ ఫ్లిక్కర్‌ని కంట్రోల్ చేయడానికి అని ఉంటుంది. బట్ యాంటీ ఫ్లిక్కర్ అనేది మోస్ట్‌లీ అంత ఎఫిషియెంట్‌గా వర్కౌట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రాప్ లెఫ్ట్, క్రాప్ టాప్, క్రాప్ రైట్, క్రాప్ బాటమ్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రీవియస్ వెర్షన్స్‌లో 2024 వెర్షన్స్‌లో ఇదొక ఎఫెక్ట్ లాగా ఉండేది. 2025 వెర్షన్స్ నుంచి మనకి క్రాప్ వాల్యూస్ అనేవి ఇక్కడే యాడ్ చేశారు. సో, జనరల్లీ క్రాప్ లెఫ్ట్, క్రాప్ టాప్ అంటే నేను ఇప్పుడు క్రాప్ లెఫ్ట్ అనే వాల్యూ డిఫాల్ట్‌గా 0 ఉంది. సో, ఆ వాల్యూ మీద క్లిక్ చేసి మౌస్‌ని నేను రైట్ సైడ్ మూవ్ చేస్తుంటే మాక్సిమం 100 వరకు తీసుకెళ్ళొచ్చు. నాకు ఇమేజ్ మొత్తం క్రాప్ అయిపోయింది. ఎక్కడి నుంచి? ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి క్రాప్ అయింది. సో, మళ్ళీ ఆ వాల్యూని నేను 0కి తీసుకొస్తే నా ఇమేజ్ బ్యాక్ వచ్చేస్తది. అలాగే క్రాప్ టాప్, టాప్ నుంచి ఇమేజ్‌ని క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ రైట్, రైట్ నుంచి ఇమేజ్‌ని క్రాప్ చేసుకోవచ్చు. అండ్ క్రాప్ బాటమ్. ఓకే. ఇలా క్రాప్ వాల్యూస్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఒపాసిటీ అని ఉంది. ఈ ఒపాసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఈ ఒపాసిటీలో ఇక్కడ ఒపాసిటీ వాల్యూ డిఫాల్ట్‌గా 100 ఉంటది. వాల్యూ 100 ఉన్నప్పుడు మనకి ఇమేజ్ మొత్తం నీట్‌గా కనిపిస్తది. లెట్స్ సే ఇప్పుడు ఈ వాల్యూని నేను కొంచెం తగ్గిస్తున్నా. సో, ఇప్పుడు చూడండి. ఆ వాల్యూ అనేది తగ్గించినప్పుడు నాకు ఇమేజ్ బ్రైట్‌నెస్ అనేది తగ్గిపోతుంది. నేను వాల్యూ మొత్తం 0 చేయగానే నాకసలు ఇమేజే కనిపించట్లేదు.
సో ఈ ఒపాసిటీ అనేది ఇమేజ్ ఎంత కనిపించాలి ఏంటి, దాని ట్రాన్స్పరెన్సీ తగ్గించాలా, మొత్తం తీసేయాలా, ఇమేజ్ మొత్తం కనిపించాలా అనే దాన్ని డిసైడ్ చేయడానికి ఈ ఒపాసిటీ వాడతాం. అండ్ ఈ ఒపాసిటీ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ఉంది 002 అనే ఒక క్లిప్ ఉంది. దీని పైన లేయర్లో నేను 003 అనే క్లిప్ని ప్లేస్ చేశాను. ఈ టాప్లో ఏదైతే ఉందో లేయర్ 003 క్లిప్, ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని నేను 100 అనే వాల్యూని కంట్రోల్ చేస్తున్నా. చూడండి, ఒక టైం తర్వాత నేను ఒక 50 అని పెడుతున్న వాల్యూ. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కింద క్లిప్ కనిపిస్తుంది, పై క్లిప్ కనిపిస్తుంది. అంటే కింద క్లిప్ 50% కనిపిస్తుంది, పై క్లిప్ 50% కనిపిస్తుంది. లేదు, ఇప్పుడు పై క్లిప్ ఒపాసిటీ వాల్యూ నేను జస్ట్ 20 అని పెడుతున్నా. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, పై క్లిప్ 20% కనిపిస్తుంది, రిమైనింగ్ 80% కింద ఉన్న క్లిప్ కనిపిస్తుంది. ఇలా మనకి ఒపాసిటీ అనేది వర్క్ అవుతుంది. ఈ ఒపాసిటీ యూజ్ చేసుకొని మనం ఇలాంటి విజువల్స్ని క్రియేట్ చేయొచ్చు. నేను మళ్ళీ ఒపాసిటీ రీసెట్ చేయాలి అంటే ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ రీసెట్ చేస్తే నాకు ఒపాసిటీ నార్మల్ వచ్చేస్తుంది. అండ్ ఈ ఒపాసిటీని కంట్రోల్ చేయడానికి మనం ఇక్కడ కాకుండా ఇక్కడ మనకి ఒక వైట్ లైన్ కనిపిస్తుంది చూడండి ప్రతి క్లిప్ దగ్గర. ఈవెన్ ఈ వైట్ లైన్ని మీరు కిందకి మూవ్ చేసినా కానీ ఒపాసిటీ అనేది కంట్రోల్ అవుతుంది. ఎంత వాల్యూ కంట్రోల్ అవుతుంది ఏంటి అనేది కింద ఒక చిన్న వైట్ కలర్ బాక్స్ ఎనేబుల్ అయ్యి అందులో కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను రిలీజ్ చేస్తే నాకు ఒపాసిటీ అనేది కంట్రోల్ అవుతుంది. మళ్ళీ నాకు ఇది నార్మల్ కావాలి అంటే ఈ వైట్ లైన్ని నేను క్లిక్ చేసి హోల్డ్ చేసి కర్సర్ కరెక్ట్గా లైన్ మీద ప్లేస్ చేసినప్పుడు నాకు అలా బ్లాక్ కలర్లో కనిపించాలి. లేదంటే నార్మల్గా వైట్ కలర్లో ఉంటుంది కర్సర్. సో అలా బ్లాక్ కలర్లో కనిపించినప్పుడు క్లిక్ చేసి హోల్డ్ చేసి పైకి మూవ్ చేస్తే నాకు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో నేను ఈ క్లిప్ని దాని ఒరిజినల్ పొజిషన్లో పెట్టేస్తున్నా. ఓకే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 002 అనే క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇందులో నేను వాల్యూస్ని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ స్కేల్ వాల్యూ మేబీ ఒక 120 అని పెడుతున్నా. సెలెక్ట్ 120 అండ్ అకార్డింగ్లీ పొజిషన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా, పైకి మూవ్ చేస్తున్నా. అండ్ రొటేషన్ని కూడా లైట్గా అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ రొటేషన్ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇటు బ్లాక్ స్పేస్ వస్తుంది కార్నర్స్లో. ఇప్పుడు ఆ బ్లాక్ స్పేస్ని నేను కవర్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ స్కేల్ని కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు నాకు ఆ బ్లాక్ స్పేస్ అనేది కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇవే ప్రాపర్టీస్ నేను ఏవైతే వాల్యూస్ చేంజ్ చేశానో ఇవే వాల్యూస్ నేను ఈ 003 అనే క్లిప్కి ఆర్ 005 అనే క్లిప్కి ఇలా అప్లై చేయాలి అనుకోండి. జస్ట్ ఇక్కడ మోషన్ అని కనిపిస్తుంది కదా, ఈ మోషన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కాపీ చేసుకొని మనం ఏ క్లిప్ని కావాలంటే ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. Ctrl+V. కాపీ మాత్రం మాన్యువల్గా చేసుకోవాలి. అండ్ పేస్ట్ Ctrl+V అనేది మనం షార్ట్కట్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అదే వాల్యూస్ నాకు ఈ క్లిప్కి కూడా వచ్చేసినాయి. లేదు మీరు ఒక క్లిప్కి కాదు మల్టిపుల్ క్లిప్స్కి కావాలి అంటే ఆ మల్టిపుల్ క్లిప్స్ని ఇలా క్లిక్ చేసి నేను హోల్డ్ చేసి డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నా. Ctrl+V అని ప్రెస్ చేస్తే ప్రతి క్లిప్కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై అయిపోతుంది. ఇలా మనం ఒక క్లిప్ని మ్యానిపులేట్ చేసిన తర్వాత అవే వాల్యూస్ని ఇంకొక క్లిప్ మీదకి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అలా కాపీ పేస్ట్ చేయాలి అంటే ఈ మోషన్ అనే దాని మీద రైట్ క్లిక్ చేస్తే కాపీ క్లిక్ చేయాలి. ఈ కాపీ అనేది మాన్యువల్గానే చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మాన్యువల్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లిప్కి నేను అప్లై చేయాలి అంటే ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ Ctrl+V ఇక్కడ షార్ట్కట్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇలా మనం ఒక క్లిప్ని మ్యానిపులేట్ చేసి అవే ప్రాపర్టీస్ని ఇంకొక క్లిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సెషన్ ఇక్కడ వరకు చూశారు అంటే మీకు ఒక చిన్న ప్రాక్టీస్ అసైన్మెంట్ ఏంటి అంటే ఎనీ విజువల్ ఎనీ వీడియో క్లిప్ మీరు టైమ్ లైన్లో పెట్టేసుకొని ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాపర్టీస్ని కంట్రోల్ చేయడం అలవాటు చేసుకోండి. ఫండమెంటల్గా ఈ ప్రాపర్టీస్ని చేంజ్ చేయాలి అంటే ఎలా చేంజ్ చేస్తాం, ఒకటి ఆ ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది, స్కేల్ దాని వాల్యూ. ఆ వాల్యూ మీద మీరు క్లిక్ చేస్తే ఎడిట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. మీకు వాల్యూ తెలిస్తే వాల్యూ డైరెక్ట్గా అక్కడ ఎంటర్ చేయొచ్చు. సో దట్ అకార్డింగ్లీ నాకు ఇక్కడ రిజల్ట్ చేంజ్ అయిపోతుంది. లేదు మనకి వాల్యూ తెలియలేదు అనుకోండి, జస్ట్ సింపుల్గా ఆ వాల్యూ మీద మౌస్ కర్సర్ ప్లేస్ చేసి లెఫ్ట్ క్లిక్ చేసి అంతే హోల్డ్ చేసి మౌస్ని స్లోగా వెరీ స్లోగా గ్రాడ్యువల్గా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మూవ్ చేస్తూ ఉంటే మనకు అక్కడ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. అకార్డింగ్లీ నాకు విజువల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.
సో, ఇప్పుడు మీరేం జేయాలి అంటే, ఈచ్ ప్రాపర్టీని ప్రాక్టీస్ జేసి అలవాటు జేసుకుంటే, ఇప్పుడు ఈ ప్రాపర్టీస్‌ని యూజ్ జేసుకొని మనం ఏమేం జేయొచ్చు, ఏంటనేది నెక్స్ట్ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎవ్రీడే ఈవినింగ్ 6 లోపు న్యూ సెషన్ అప్‌లోడ్ అవుతూ ఉంటుంది. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ జేసి పెట్టుకోండి. వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది, ఏంటి, అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్స్‌లో మెన్షన్ జేయండి. అండ్ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సర్కిల్‌లో ఎవరైనా ఎడిటింగ్ ఇప్పుడే నేర్చుకోవాలి అనుకుంటే, వాళ్ళకి మన ఛానెల్‌ని రికమెండ్ చేయండి. థాంక్ యూ.